ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయనగరం జిల్లా బొండపల్లిలో నివాసాల మధ్య ఉన్న వైన్ షాపులను తొలగించాలి అని మహిళలు ఆందోళనకు దిగారు. వైన్ షాపు వలన తమ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయని, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో యాతవీధి కాలనీ వాసులు 3 చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ కాలనీ నుంచి వైన్ షాప్ను తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు మహిళలు. పక్కన మా ఇల్లు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. వేసిన ఆడపిల్లలు 2 ఉన్నారు కాబట్టి మాకు 10 గంటలు 9 గంటలు తలుపులు కొట్టేసి నీళ్ళు పని లేవని భయపడతాం. మా భర్తలు ఊరు వెళ్తారు, ఎక్కడికైనా వెళ్తారు. మా పరిస్థితి మమ్మల్ని కాపాడిన దిక్కేవాలి. దయచేసి ఇక్కడ మాకు వైన్ షాప్ ఉండగానే తీసుకురండి బాబు. మేము అది కోరుకుంటాను బాబు. మా జీవితాలు బాగుపడతారు. 3 పిల్లలు అత్యంగా చచ్చిపోయారు బాబు. తాగేసి కూడా చెట్టును గుద్ది చచ్చిపోయారు బాబు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతాను బాబు. చేసి మిమ్మల్ని కాపాడమని బతిమాలుతాను బాబు. మేము మాకు కాపాడమని ధర్నా కూడా చేస్తాం. మాకు వద్దు బాబు. ధర్నా చేస్తాం బాబు. 1 రోజు 2 రోజులు 6 బట్టలు పట్టేనే చేస్తాం బాబు ఇక్కడ ధర్నా.